హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆల్రిక్ బర్త్డేకి మేమిచ్చిన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మేము ఎప్పటి నుంచో ఈ గిఫ్ట్ని తనకి ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాం. కాకపోతే చక్కగా చదవడం రావాలి, చక్కగా చదవడం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అని మేము అనుకున్నాం అన్నమాట. ఇది ఓపెన్ చేయడానికి ఆల్రిక్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఆల్రెడీ వాడికి కావాల్సిన టాయ్స్ అవన్నీ ఆల్రెడీ కొనిపించుకున్నాడు. బర్త్డేకి కావాల్సినవి ఆల్రెడీ వాటిని ఓపెన్ చేశాడు. ఆడడం అయిపోయింది, వాటిని పక్కన పడేయటం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇది మాత్రం మా తరపున ఆల్రిక్ ఇచ్చే అంటే చాలా ప్రశస్తమైన బహుమానం అనొచ్చు. అదేంటంటే కిడ్స్ బైబిల్ అనమాట. కిడ్స్ బైబిల్ అంటే ఆల్రిక్కి బెనాయిట్కి ఆల్రెడీ వాళ్ళు పుట్టిన సంవత్సరం లోపే వాళ్ళిద్దరికీ కూడా కిడ్స్ బైబిల్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే ఎక్కువ స్టోరీసే ఉంటాయి అందులో. అన్నీ ఇలాగ వాక్యాలన్నీ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన, కొత్త నిబంధన ఇలా కలిగిన బైబిల్స్ కావు. అవి ఏంటంటే జస్ట్ బిబ్లికల్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట అందులో. అలాంటి బైబిల్స్ అయితే ఆల్రిక్ ఒకటి, బెనాయిట్కి ఒకటి ఉంది. కాకపోతే ఇలా పాత నిబంధన, కొత్త నిబంధన కలిగి ఒక ఫుల్ బైబిల్ అనేది మాత్రం ఇప్పటి వరకు లేదనమాట. కాబట్టి వాడి కోసం మేము తీసుకున్న బైబిల్ ఇదైతే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనమాట, NIV. ఈ వర్షన్ కొద్దిగా ఈజీగానైతే నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఈ బైబిల్ ఎలా ఉంటుందంటే చాలా కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట. మనకి కావాల్సినట్టుగా వాక్యాలు ఉంటాయి ఇందులో. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కొన్ని పాయింట్స్, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్ని ప్రత్యేకంగా ఇచ్చాడు. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే జెనసిస్ అంటే ఆదికాండం. ఈ బుక్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు, తర్వాత ఒక్కొక్క అధ్యాయంలో ఎలాంటి స్టోరీస్ ఉంటాయి, అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, ఈ యొక్క ఆదికాండం అనే పుస్తకాన్ని ఏ కాలంలో రాశారు, అంటే ఏ సంవత్సరంలో రాశారు, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి పుస్తకానికి అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం ఇలా ప్రతి పుస్తకానికి కూడా ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాడనమాట. తర్వాత ఇలాగ మధ్యలో చిన్న బాక్సెస్ లాగా మంచిగా కార్టూన్ ఇమేజెస్ అలా పెట్టి వాళ్ళకి ఆ చదివిన అధ్యాయంలో మెయిన్ పాయింట్ని తీసుకొని కొన్ని పిల్లలకి ఏవైతే కొద్దిగా ఎక్కువ డౌట్స్ ఉంటాయో వాటిని గురించి కొద్దిగా బాగా వర్ణించారు, అంటే రాయటం జరిగిందనమాట. దానివల్ల పిల్లలకి ఈజీగా బైబిల్ అనేది అర్థమవుతుంది. ఈ బైబిల్ని మీరు చూస్తే కనుక ఇది అడ్వెంచర్ బైబిల్ అని ఉంది కదా. ఈ బైబిల్లో ఇలా మేమైతే అమెజాన్ ఆస్ట్రేలియాలో తీసుకున్నాను నేను. ఇది వచ్చి నాకు 3000 రూపీస్ పడింది మన ఇండియన్ డబ్బుల్లో. ఇది నేను హార్డ్ కవర్ తీసుకున్నాను అనమాట. అంటే కొద్దిగా పేపర్ లాగా ఉండేదైతే త్వరగా చినిగిపోతుంది అన్నట్టుగా నాకు అనిపించి నేనైతే హార్డ్గా ఉండే కవర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బైబిల్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఆల్రిక్ కూడా చాలా బాగా నచ్చింది. మధ్యలో ఇలా హౌ టు ప్రే, ఎలా ప్రేయర్ చేయాలి, తర్వాత 10 కమాండ్మెంట్స్ అనేవి ప్రత్యేకంగా ఇచ్చారు. లార్డ్స్ ప్రేయర్ అనేది ప్రత్యేకంగా ఇచ్చారు. ప్రతి చోట కూడా ఇప్పుడు కీర్తనలు 23 అధ్యాయం చదివితే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే అసలు కాపరి అంటే ఏంటి, తను చేసే పని ఏంటి, అవన్నీ కూడా పిల్లలకి చాలా అర్థం అవ్వడానికి చాలా బాగుందనమాట ఈ బైబిల్ అయితే. ఇప్పుడు ఆల్రిక్ 7 years ఓల్డ్ కాబట్టి ఇప్పుడు తను చాలా చక్కగా బైబిల్ చదవగలుగుతాడు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ పిల్లలకు కూడా ఇలాగా ఒక మంచి బైబిల్ కొని ఇవ్వాలి అని అంటే చాలామంది పేరెంట్స్ అనుకుంటారు కదా, ఎలాంటి బైబిల్ కొనాలి, ఎలాంటి బైబిల్ని గిఫ్ట్ చేస్తే బాగుంటుంది పిల్లలకి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. నాకైతే ఈ బైబిల్ చాలా బాగా నచ్చింది. చాలా రకాల బైబిల్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇలా బొమ్మలు కానీ ఏమీ లేకోకుండా జస్ట్ అన్ని వర్డింగ్స్తోనే ఉండి, పెద్దవాళ్ళ బైబిల్స్ ఉంటాయి కదా అలా ఉంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదేమో అని నాకు అనిపించి దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, అమ్మో ఇలాగా అని అనుకోకుండా ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పేసి ఇదైతే మేము చూస్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చదివేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. తల్లిదండ్రులుగా చాలాసార్లు మనం వాళ్ళకి కొన్ని డౌట్స్ మనం క్లారిఫై చేయగలుగుతాం, కొన్ని క్లారిఫై చేయలేము.
కానీ ఈ బైబిల్లో ఏంటంటే వాళ్ళు మనల్ని డౌట్స్ అడిగే ముందే ఈ బైబిల్లో వాళ్ళ ప్రతి డౌట్ని కూడా తీర్చే విధంగా బైబిల్ని వాళ్ళు డిజైన్ చేశారనమాట. కాబట్టి ఇలాంటి బైబిల్ని కనుక మీరు కూడా మీ పిల్లలకి గిఫ్ట్ చేయాలనుకుంటే అమెజాన్ ఆస్ట్రేలియాలో అయితే ఇది అవైలబుల్లో ఉంది. మరి అమెజాన్ ఇండియాలో కూడా అవైలబుల్లో ఉందేమో చూసి మీ పిల్లలకు కూడా గిఫ్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.